హెల్మెట్ ఎదురా. ఏ హెల్మెట్ అవసరం లేదు, ఏమవసరం లేదు, ఎక్కే. అలా అంటావేంట్రా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ అయిందిరా. సోచ్ చెప్పినావు కానీ ఎక్కువ. ఒకప్పటి ప్రభుత్వం అసలు ఇవేం పట్టించుకునేది కాదు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఏం మారలే అమ్మా, అంతా అలానే ఉంది. ఓ బంధిస్తే వదిలేస్తాడు. ఆడెవడో హెల్మెట్ లేకుండా వస్తున్నాడు. ఆ పాప నాకు ఏదే పోలీసులో వెళ్ళి మనం హెల్మెట్ పెట్టుకోకపోతే సామాన్య ప్రజలు ఎలా పెట్టుకుంటారు? స్పెషల్ రూల్ ఏమైనా ఉందా నీకు? సార్ పోలీసులేం సార్, మనకు కూడా ఏంటి సార్ ప్లీజ్. ఆ పోలీసులు అయితే కింద పడితే నీ తలకాయ వాగలదా? సార్ లేదు, ప్లీజ్ సార్, ప్లీజ్ ఎస్పీకి రిపోర్ట్ చేయాల్సిందే. మీ ఎస్పీకి నేను రిపోర్ట్ రాస్తాను. ఈయన ఫోటో తీసి వాళ్ళ ఎస్పీకి రిపోర్ట్ చేయండి. చదువు వాడు వస్తున్నాడు నాకు. సార్ పోలీసులేం సార్, మనకు కూడా ఏంటి సార్ ప్లీజ్. ఆ పోలీసులు అయితే కింద పడితే నీ తలకాయ వాగలదా? చూసావా, పోలీసులు తప్పు చేసినా గానీ ఈ కూటమి ప్రభుత్వం వదలట్లేదు. అయినా వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కదరా.